శ్రీ గురుభ్యో నమః. నా పేరు కందుకూరి వెంకట సుబ్రహ్మణ్యం అండి. నేను ఒక 45 ఏండ్ల నుంచి కంప్యూటర్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రస్తుతం జనార్దనానంద స్వామి ట్రస్ట్ చేసి కార్యక్రమాల్లో నేను పాల్గొనే భాగ్యం కలిగించిన ఆ సంస్థకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరితోటి నా అనుభవాన్ని తెలియజేస్తున్నా. మామూలుగా మనం లోకంలో ఏం చూస్తూ ఉంటామంటే, మనం ఉద్యోగం చేస్తూ ఉంటే ఏ ఉద్యోగం చేస్తున్నామో దానిలో ఉన్నతిని సంపాదించడానికి సరి అయిన కృషి చేస్తూ ఉండి ఆ ఉద్యోగంలో ఎదరికి పెడుతూ ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేశ ఔన్నత్యానికి సమాజ ఉద్ధరణకి కూడా మనం పాల్గొవాలి అనేటువంటి విషయం మనం ఎక్కువగా ఉద్యోగం చేసిన రోజుల్లో అనుకో. వేదాంతం కానీ జ్ఞానం కానీ ఏదైనా కొన్నాళ్ళు తర్వాత చూద్దామని అనుకోకూడదు. ఏదో శంకరాచార్య వారు చెప్పినప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త, ఎప్పుడుండి పనులు అప్పుడు ఉంటాయి. అయినా మనం వీటిల్లోకి ఎందుకు వెళ్ళాలి? కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే, ప్రతి పౌరుడు కూడా సైనికుడే, వాళ్ళు దేశం కోసం పోరాడతారు. మన దేశంలో అటువంటి నిబంధనలు లేవు. కానీ ఈ దేశ ఔన్నతి కోసం పోరాడవలసిన పరిస్థితి ఉంది. అయితే దేశ ఔన్నత్యం అంటే ఏమిటి? మన దేశంలో మన సంస్కృతి, మన యొక్క విలువలు. అయితే విలువలు ఏమిటి? ఈ విలువల్ని తెలియజేసినది అనేక గ్రంథాలున్నాయి, అనేక పురాణాలు, అనేక శాస్త్రాలు. ఇది కాక వీటన్నింటికీ తల్లైనటువంటి మన వేద వాంగ్మయం ఉంది. ఈ వేదవాంగ్మయం అయ్యో మనకందరికీ తెలియదు కదా, మనకు అర్థం తెలియదు కదా అన్నది ఒక నానుడి, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏమిటి నమ్మకాన్ని వమ్ము చేయడం అంటే ఏమిటి? అది మన అందరి ట్రెజరు. ఈ భూమిలో అనేక ఖనిజ సంపదలు ఉన్నాయి. అనేక లక్షల సంవత్సరాల నుంచి ఆ ఖనిజాలు భూమిలో ఉన్నాయి. ఇప్పుడు మనం పరిశోధనలు చేసిన తర్వాత మన సైంటిస్టులు వాటిని బయటికి తీసుకొచ్చి మన కోసం, మనం ఉపయోగించుకునే కోసం ఎలా తెస్తున్నారు? అలాగే ఈ వేద విజ్ఞాన ఖనిలోంచి ఉన్న అనేక విషయాల్ని, అనేక సాంకేతిక, సాహిత్య, విజ్ఞాన విషయాల్ని బయటికి తీసుకొచ్చి అవి కూడా మనం పరిశోధించి అందులో ఉన్న మంచిని మనం గ్రహించాలి. ఇందులో భాగంగానే మన సామాజిక మాధ్యమాలు అనేక ఉన్నాయి. ఈ ఆర్వీఆర్ టీవీ లాంటి వాళ్ళు ఈ ధర్మ సంరక్షణ కోసం ఎవరు ఎక్కడ ఏ పని చేస్తున్నా వాళ్ళు ఒక అడుగు ముందుకేసి, అయ్యా మేము కూడా మీతో వస్తాం, మనమంతా కలిసి నడుద్దాం అంటున్న సంస్థలు ఇంకా వృద్ధి పొందాలని, బాగా కార్యక్రమాలను చేయాలని, మనం కూడా వాళ్ళకి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ వారి 25వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్న స్మార్త సభలు, తెలంగాణ స్మార్త సభలు ఇక్కడ వనస్థలపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుపుకుంటున్నాము. ఈ సభలో సుమారుగా 150 మంది పైచిలుకు విద్యార్థులు నమోదు చేసుకున్నారు పరీక్షలు ఇవ్వడానికి. సుమారుగా 150 మంది పరీక్షలు ఇచ్చారు. ఈ సందర్భంగా 2-3 మాటలు మనం మాట్లాడుకునేది ఏంటంటే, స్మార్తం చదువుకోవటం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి, స్మార్తం అంటే ఏంటి, మనకి ఎట్లాగైతే సైన్స్ ని మనం అప్లికేషన్ చేస్తే ఇంజనీరింగ్ ఎట్లా అవుతుందో, వేదంలో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి అందించే విధానాన్ని, ప్రక్రియని స్మార్త విద్యగా మనం
బోధిస్తూ ఉంటాం. అలా ఈ విద్యార్థులందరూ స్మార్థం చదువుకున్న వాళ్ళందరూ కూడా వేదంలో ఉన్న విద్యని, విజ్ఞానాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి అందించడానికి ఏ ప్రక్రియల ద్వారా ఎలా చేస్తే సమాజంలో అందరూ దాని నుంచి అభివృద్ధి పొందుతారు అనే విద్యని వాళ్ళు అభ్యసించి వాళ్ళు ఉత్తీర్ణులై సమాజంలో దీన్ని అంతటిని వ్యాప్తి చేస్తూ ఉంటారు. కేవలం వేదంలో ఉండే వేదంలో చెప్పిన విద్య నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా మనిషి యొక్క సంస్కారాన్ని ప్రతి మనిషి యొక్క జన్మలో చేయవలసిన సంస్కారాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సంస్కారాలను ఆధారంగా చేసుకుని వీళ్ళు ఆ విద్యా ప్రణాళికని నిర్మాణం చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళ ఆ విద్య అంతా చదువుకొని ఇక్కడ పరీక్షించి ఉత్తీర్ణులై సమాజంలో సొసైటీకి సొసైటీలో ఉన్న వాళ్ళందరి అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. నిన్న సాయినాథ్ శర్మ గారు చెప్పినట్టుగా రాముడికి వశిష్ఠ మహర్షి పౌరోహిత్యం చేశారు. రాముడంతటి వాడికి కూడా ఒక పురోహితుడు కావాలి. అలానే రాముడంతటి వాడికే ఒక పురోహితుడు కావాల్సి వచ్చినప్పుడు మనందరికీ కూడా మనందరినీ ఒక మంచి మార్గంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నడిపించగలిగిన ఒక మార్గంలో మనందరికీ కూడా ప్రతి పురోహితులు అంటే పురం యొక్క హితం గురించి పాటుపడేవాళ్ళు. సో మనందరికీ కూడా ఈ మన సమాజం, మన నగరం, మన దేశం వీళ్ళంతా మంచిగా ఉండటానికి పురోహితులు వీళ్ళంతా పరీక్షలు ఇచ్చి బాగా ఉత్తీర్ణులై మన కోసం తయారవుతున్నారు. మీరు ఇక్కడ చూస్తే కనుక అందరూ చిన్న చిన్న పిల్లలు. మనం ఇప్పుడు బయట చూస్తే అందరూ జెన్జీ అని మనం అనుకుంటూ ఉంటాం కదా. బహుముఖ ప్రజ్ఞా పాఠవాలతో వాళ్ళు పాటలే కానీ, డాన్సే కానీ, లేకపోతే బహుభాష ప్రావీణ్యం కానీ బయట మన స్కూళ్ళలో చూస్తుంటాం. అలానే అదే జెన్జీ బ్యాచ్లో, అదే జెన్జీ పిల్లలు కూడా ఇక్కడ కూడా వేదం గురించి, స్మార్థం గురించి మేము చదువుకుంటాం అది బాగా ముందుకొచ్చి, ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ శాతంగా ముందరకొచ్చి ఉత్సాహంగా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందరకు వచ్చి చదువుకుంటున్నారు. కేవలం స్మార్థం వేదం కాకుండా దాన్ని మిగతా లౌకిక విద్యలతో కూడా సమన్వయపరుచుకుంటూ వాళ్ళ జెన్జీ యొక్క ఎనర్జీని వాళ్ళు తీసుకువస్తూ ఇక్కడ చదువుకుని వాళ్ళు ఉత్తీర్ణులు అవుతున్నారు. అలానే వాళ్ళ ఉత్సాహాన్ని చూసి మనం కూడా ముందు వచ్చే సంవత్సరాల్లో కూడా ఇంకా ఎక్కువ మందిని మనం ఈ విద్యలో చదివేట్టుగా ప్రోత్సాహం చేసి వాళ్ళకి ఎట్లా ఏ విధంగా మనం తోడ్పడగలుగుతామో మన శక్తి, మన కాయికమైన, వాచికమైన, మానసికమైన, ఆర్థికమైన శక్తిపరంగా ఎట్లాగైతే మనం వాళ్ళకి తోడ్పడతామో ఆ విధంగా మన అంటే సమాజం తరఫున మన యొక్క బాధ్యత ఏది, ఆ బాధ్యతని మనం నిర్వర్తించుకుంటూ ఇలా విద్యార్థులను చదువుకునే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ నుండి మనం మళ్ళీ లబ్ధి పొందుతూ వాళ్ళు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఆ వేదంలో ఉన్న విశేషాలని, ఆ వేదం మనకిచ్చే ప్రయోజనాన్ని మనం వారి ద్వారా పొంది మనం తరిస్తూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. కార్యక్రమాలని ప్రతిరోజు లైవ్గా కవర్ చేస్తూ కిందటి సంవత్సరం జరిగిన స్కందగిరిలో జరిగిన వేదవిద్వన్ మహాసభల్ని కూడా బాగా క్లోజ్గా లైవ్లో కవర్ చేస్తూ ఈ 2-3 రోజులుగా జరిగే స్మార్త సభలు కూడా బాగా క్లోజ్గా కవర్ చేస్తున్న ఆర్వీఆర్ ఛానల్ వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు, భక్తికి సంబంధించిన చాలా విషయాలను కూడా వాళ్ళు ఈ సభలే కాకుండా మిగతా చాలా విషయాలను కూడా వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఆర్వీఆర్ ఛానల్ ద్వారా ఇతరత్ర మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలని, సమాచారాన్ని కూడా మీరు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని పొందవలసింది కోరుతున్నాను. వేదమాత్రే నమః. గత 3 రోజులుగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నందు నిర్వహిస్తున్నటువంటి వేద విద్వత్సభలు, మరి 11వ వేద విద్వత్సభల్లో మరి వేద విద్యార్థుల యొక్క వాళ్ళ పరిజ్ఞానాన్ని పరీక్షా రూపంలో తెలంగాణ ప్రభుత్వం చేత అనేక మంది విద్వాంసులు, పండితులు, పామరుల చేత ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమాల ద్వారా మన ఆధ్యాత్మికమైనటువంటి హైందవ ధర్మము, వేదం యొక్క ప్రశస్తత అన్నీ కూడా మనకు అందరికీ అందుబాటులో తెలిసే విధంగా 3 రోజులు చక్కటి భోజన వసతి ఏర్పాటు కానీ ఇతరత్ర ఏర్పాట్లు, ఎటువంటి పిల్లలకు వేద పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు, పలు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా చక్కటి వసతి ఏర్పాటు చేసి మరి వారి సమక్షంలో అందరి వేద పండితుల ఆశీర్వచనాన్ని అందజేశారు. ఇది లోకానికి కూడా చాలా విశేషమైనటువంటి లోక రక్షణార్థం ఉంటుంది. ఇట్టి కార్యక్రమం వల్ల మరి మన యొక్క వేదం అనగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మలు, పౌరోహితులు వేదం అనగానే ఆసక్తి చూపెట్టకుండా, ఎందుకంటే ఈ కాలంలో ముఖ్యంగా వీళ్ళు సంకోచించేది వివాహ వ్యవస్థలో పెళ్లి కాకపోవడం కూడా ప్రధాన కారణం. మరి వేదం చదువుకున్న పిల్లోడి కంటే పిల్లనివ్వడం అనేటువంటి సంకోచంలో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ వైపు, ఇతరత్ర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అంతకంటే ఉత్తమమైన విద్యను, వేద విద్యను
మనకు చెప్పేటువంటి గురువులు ఉండడం కూడా మన అదృష్టంగా ఉన్నాం. మా విద్యార్థులు కూడా మరి నాగోల్లో ఉన్నటువంటి సన్నిధానం శ్రీధర గురువు గారు చాలా వారికి మన ఇంటిలో పిల్లలను కూడా సంరక్షించే విధంగా కాకుండా వారి సొంత పిల్లల కన్నా ఆప్యాయంగా పలకరిస్తూ చక్కటి విద్యను వారు స్మార్త విద్యను చెప్తూ ఉన్నారు. అది వాళ్ళ పాఠశాలలో చేర్పించడము మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి విద్యార్థులకు ఇలాంటి పరీక్షల ద్వారా వాళ్ళకు ఇంకా చైతన్యం, నేను ఈరోజు ద్వితీయ శ్రేణి వచ్చాను, ఉత్తమంలో రావాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు ఇంకా ముందుకు చదవడానికి కూడా వాళ్ళ యొక్క చెప్పుకునేటువంటి ఆ పనసలు కానీ అక్షరదోషాలు లేకుండా ఎంతోమంది గురువుగారులు వచ్చారు. వీళ్ళు చదువుకున్న విద్యలో ఏమైనా లోపాలున్నా, అంటే గురువులు చెప్పే విద్యలో లోపం ఉండదు, పిల్లలు వాళ్ళ యొక్క చదువులో ప్రవర్తనలో కొంచెము ఏవైనా అక్షరదోషాలు కానీ చెప్పే ప్రవర్తనలో కానీ అన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. వేదాన్ని గురించి, తర్వాత ఈ యొక్క స్మార్థము వేదము ఇది సముద్రం లాంటిది, ఎంత చదువుకున్నా కూడా ఇంకా చదువుతూ ఉండాలి, ఆసక్తికరంగా చేసే ఈ సభలు నిర్వహించడం చాలా విశేషము. ఈ సభలు ఇలా నిర్వర్తించినందుకు ఈ యొక్క కమిటీ వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఇలాంటి సభలు చేయాలంటే దీనికి ధనం కూడా తోడ్పాటు కావాలి. కాబట్టి సమస్త భక్తజనులు ఎవరైనా ఉన్నా కూడా ఇట్లాంటి సభల్లో మీరు ధార్మికంగా ఈ కార్యక్రమాల్లో మీ వంతు సహాయం చేయడం వల్ల వీళ్ళు ఇట్లాంటి సభలు ఇంకా నిర్వర్తించడానికి వీళ్ళకు తోడ్పాటు అవుతుంది. మరి ఈ విద్యార్థులకు తల్లిదండ్రులుగా మేము కూడా వీళ్ళు ఇలాంటి సభలు ఎప్పుడు నిర్వహించినా కూడా మా వంతు ఆర్థిక శారీరక సహాయం అందిస్తామని కోరుకుంటున్నాం. ఇలాంటి సభలు జరపడం ద్వారా పిల్లల్లో ఒక ఆసక్తికరమైన విద్యను, మనం అందరం కూడా వేద విద్యను, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే తప్పకుండా ఒక పిల్లవాడినైనా వేదంలో వేయడానికి చేస్తే మనమే వేదాన్ని పునరుద్ధరించిన వాళ్ళు అవుతాం. దాని ద్వారా ఈ యొక్క లోకము వేదము సంరక్షించబడుతుంది. ఆ విధంగా అందరూ కూడా తోడ్పడవ్వాలని ఆ కలియుగ వెంకటేశ్వర సన్నిధిలో మా పిల్లలు పట్టాలు పొందడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. గత 3 రోజులుగా మరి ఈ మీడియా వారు కూడా మేము చూస్తున్నాం, RVR ఛానల్ ప్రతిదీ కూడా అనుక్షణము దీన్ని వీళ్ళు లైవ్లో అందజేస్తూ ఎందుకంటే మా ద్వారా 100 మందికి తెలిస్తే మీ ద్వారా 1,00,000 మందికి ప్రచారం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు కూడా ఆ భగవతానుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. వేదం విజయీ భవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది 11వ స్మార్త విద్యా సభలు జనార్దన స్వామి ట్రస్ట్ వారు ఇక్కడ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఈ 3 రోజుల కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఏదైనా అల్పాహారం కానీ భోజన సదుపాయాలు కూడా చాలా మంచిగా నిర్వహించినారు. ఈ ట్రస్ట్ ద్వారా మా యొక్క కుమారుడు ఇదో 3వసారి పరీక్ష రాయడం జరుగుతుంది. మాకు ఈ వేద విద్య అంటే చాలా ఇష్టం. అందుకనే మా పిల్లవాడిని ఇక్కడ సన్నిధాన శ్రీధర శర్మ గురుగారి దగ్గర విద్యాభ్యసిస్తున్నాడు. ఈ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ట్రస్ట్ వారు చేసిన సేవా కార్యక్రమంలో అత్యంత వైభవంగా అన్నప్రసాద వితరణ కానీ, పరీక్షలు పెట్టిన విధానం కానీ, పరీక్షల్లో కూడా అందరినీ కూడా ఉత్తీర్ణ చేశారు. వారికి ఈ ట్రస్ట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము వనస్థలీపురము ఈరోజు వేద విద్యార్థులకి స్మార్త పరీక్ష 11వ సంవత్సరము కావున అందరూ కూడా చక్కగా పరీక్ష అందించారు. గురువులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఈ పరీక్షలో పాల్గొని పిల్లలకి ఆశీర్వచనాన్ని అందించారు. అలాగే గురువుగారు సన్నిధానం శ్రీధర శర్మ గారు చాలా చక్కగా పిల్లలకి విద్యా అభ్యాసం చేస్తూ వారిని చక్కగా చూసుకుంటున్నారు. వారికి మా ధన్యవాదములు. పితృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మొన్న నిన్న ఈరోజు 3 రోజులు శ్రీ 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 పూజ్యశ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి జ్ఞాపకార్థమై 11వ స్మార్త విద్వత్ సభలు జరుగుతున్నాయి. వనస్థలిపురం శ్రీ 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 పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజులు. వేదం వేదం అంటే సకల శాస్త్రాలకి కూడా ఇవాళ మనం పుట్టిన దగ్గర నుంచి చివరికి మనం చేరేదాకా ఉండే ఈ ప్రక్రియ, ఈ విద్వత్తే వేదం. దీంట్లో ఆచార్యులు పూర్వం నుంచి ఆ విష్ణుమూర్తి దగ్గర నుంచి, ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చిన ఈ వేద శబ్దం కలియుగంలోంచి ఇంత లుప్తమైపోతున్నాయి. ఎన్నో
రకాలైన శాఖలున్న ఈ వేదాన్ని, పెద్ద రాశిగా ఉన్న వేదాన్ని మహర్షి వారు ఏం చేశారంటే, కలియుగంలో ఇది చెప్పుకోవటం చాలా కష్టమని చెప్పేసి వేదాన్ని విభజించారు. అందుకని వారిని వేదవ్యాసులు అని అన్నారు. ఆ వేదవ్యాసులు మన ప్రపంచానికి ఇచ్చిన వైజ్ఞానిక శాస్త్రమే వేదాలు. వేదాలు నుంచి స్మార్థం అనే ఈ ప్రక్రియ మొదలైంది. మానవులకు ఉపయోగపడటానికి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి మానవుడికి ఉపయోగించే ఆ వేదాన్ని అంటే ఇంకా క్లిష్టతరంగా ఉన్న వేదాన్ని కూడా సామాన్య భాషల్లో కూడా స్మార్త రూపంలో దాన్ని తీసుకొచ్చారు. అట్లాగే ఉపనిషత్ సారాలు వచ్చినాయి, భగవద్గీత వచ్చినాయి, మహాభారత పౌరాణికాలు కూడా దాంట్లోంచి వచ్చినాయి. పౌరాణిక మహాభారత రామాయణ గ్రంథాలు కూడా ఇత్యాది ఎన్నో మూల స్థానం అంటే జగదంబ స్థానం ఆ వేదమాత. కాబట్టి ఆ వేదాన్ని మనం ఏం చేయాలి అని అనుకుంటే, మనం చేయటం కాదు, మనం వేదమాతను ప్రార్థిస్తే మన జీవితం ఔన్నత్యానికి ఎంతో అభివృద్ధి చెందుతుంది అనటానికి ఆ వేదంలో ఉన్న శాస్త్రాన్ని ఉపయోగించుకొని వేదశాస్త్రాలను చదివితే మన జీవితం అభివృద్ధి చెందుతుంది అని మన పూర్వీకులు పూర్వ ఋషులు, మన తాతలు ముత్తాతల నుంచి వాళ్ళు చేస్తున్న కృషి ఫలితమే ఈరోజు మనం కనీసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అనుభవిస్తున్న, ఏ రోజు ఎప్పుడు ఏం పని చేయాలి, శాస్త్రాల్లో ఏమున్నాయి, మనకి ఏ రకంగా ఉపయోగిస్తాయి, వేదాల్లో సైన్స్ ఎలా ఉంది, వేదంలో రాకెట్లు తయారు చేసే విజ్ఞానం ఉంది, వేదంలో అమ్యునిషన్ మరి వైద్యం ఉంది, తర్వాత అన్ని రకాలైన మ్యాథమెటిక్స్ ఉన్నాయి, వేద గణితం ఉంటుంది. ఇట్లా వేదంలో అన్నీ ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనం నెక్స్ట్ కాపాడుకోవటమే కాకుండా వచ్చే జనరేషన్ కూడా ఇస్తే మన కుటుంబాలు, మన భారతదేశానికే ఇది ఏ ప్రపంచంలో ఎక్కడా లేకుండా భారతదేశంలోనే ఈ వేదం అనేది మనకి ఇక్కడే ఉద్భవించింది. అది ఇక్కడే గంగ ఉద్భవించింది, ఇక్కడే వేదమాత ఉద్భవించింది, ఇక్కడే భగవద్గీత వచ్చింది. ఇంతటి ప్రశస్తమైన ఈ నదులన్నీ నదీమ తల్లులు ఇక్కడే ఉద్భవించినాయి. అట్లా ఈ భారతదేశం యొక్క నేల భూమి యొక్క ఈ పుణ్య ప్రదేశంలో ఇవన్నీ ఉద్భవించిన కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి తరం మీద ఉంటుంది. ప్రస్తుతానికి మా పూజ్య గురువు శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామివారు, కాంచీ స్వామివారి యొక్క పరమాచార్యుల వారి యొక్క శిష్యులుగా ఉంటూ సాంగోపాధ్యాయులు అన్నీ చదివి వేదము క్రమాపాటి గణాపాటి మరి శాస్త్రాలన్నీ చదువుకొని ఆయన వెళ్ళే ముందర ఒక సంకల్పం, కొంతమంది శిష్యుల్ని తయారు చేసి ఈ వేద విద్య వ్యాప్తి కోసమై తెలంగాణ ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో తగ్గుతూ ఉంది, వేదం యొక్క ప్రశస్తి తగ్గుతున్న ఆ సందర్భంలో గురువుగారు ఇచ్చిన సంకల్పాన్ని తీసుకొని దాన్ని వేదం పరీక్షలు నిర్వహిస్తున్నాం. మా ట్రస్ట్ తరఫున శ్రీ 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 జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ తరఫున వేద పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ మధ్యనే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్కందగిరి దేవాలయంలో 25వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ముందరగా 2 విద్యార్థులతో మొదలైన ఈ ట్రస్టు ప్రతి సంవత్సరం చిన్న బీజం ఇవాళ మర్రి చెట్టులాగా పోయిన సంవత్సరం మొన్న 25వ సంవత్సరంలో 600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇది నిజంగా ఆ స్వామివారి సంకల్పం ఉండబట్టే ఇంత ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం. అట్లాగే ఈ 3 రోజుల నుంచి ఇంత భారీ కార్యక్రమాలన్నీ మాధ్యమాలతో తీసుకొస్తున్న ఆర్వీఆర్ టీవీ వాళ్ళని మేము అభినందిస్తూ ఆ యొక్క ఛానల్ని అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయాలి ఒకటి. అట్లాగే మొన్న 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా రజతోత్సవం వేడుకల సందర్భంగా కూడా ప్రతి వాళ్ళని చక్కగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని మాధ్యమం ద్వారా ప్రజలకు అందించిన ఈ ఆర్వీఆర్ టీవీ వారికి కూడా ఇంకా ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా అత్యుత్తమమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని, ముఖ్యంగా ఇక్కడున్న స్థలంలో ఉన్న పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆర్వీఆర్ టీవీ వారికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్క లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నా పేరు ఎల్వి సుబ్రహ్మణ్యం అండి.
నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిటైర్ అయ్యాను. ఇక్కడ మాది రామాయణం పాలన జరుగుతోంది. ఇందులో ఒక భాగంగా ఈ వేద ఈ పరీక్షల్లో ఇక్కడ రామాయణం పారాయణం కూడా పెట్టాము మేము. మమ్మల్ని చక్కగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు ఈ దేవస్థానం వాళ్ళు. ఈ వేదాలు అపౌరుషేయాలు ఇవి ఎప్పుడో వచ్చినాయి, ఇవన్నీ ఎప్పటి నుంచో వచ్చినాయి. మనకు ఆక్సిజన్ రాకముందు నుంచే ఈ వేదాలు ఉన్నాయి. అందులో లేనిదంటూ లేదు, అన్ని శాస్త్రాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు చదువుకొని శాస్త్రాలు ఇవన్నీ చేశారు కానీ ఇందులో ఆల్రెడీ అందులో ఉన్నాయి. సరే, వీటిని ఉద్ధరించడం, వీటిని ఆదరించడం, వీటిని మనం అందులో వేదాలు ధర్మాలు, ఇందులో ధర్మాలు కూడా ఉన్నాయి. ఈ ధర్మాలని ఆదరిస్తూ మనం అనుసరిస్తూ ఉండాలి ధర్మాలని. ఆ తర్వాత ఇందులో ఈ విద్యార్థులు చక్కగా చదువుకుని వారి పరీక్షల్ని, వాళ్ళు చదువుకున్న చదువుని ఇక్కడ సమీక్ష చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి పరీక్షలు పెడుతుంటారు, వాళ్ళని చక్కగా ఆదరిస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు చక్కగా చేశారు, చాలా సంతోషం. అంతా ఈ టీవీ వాళ్ళు కూడా చక్కగా కవరేజ్ చేస్తున్నారు, మంచిగా ఇట్లా మంచి మంచి విషయాలను కవరేజ్ చేస్తున్నారు. ఆర్వీఆర్ ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమాలు భలే కవర్ చేస్తున్నారు చక్కగా. వాళ్ళందరికీ మా అభినందనలు. అందరూ కూడా ఇట్లాంటి ఈ ఛానల్ని వీక్షిస్తూ మంచి మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు. వీళ్ళు అశ్లీలత అలాంటి వేరు ఏం పెట్టట్లేదు. వీళ్ళన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ చూపిస్తున్నారండి. ఆధ్యాత్మికంగా కూడా, మా తర్వాత సమాజానికి ఉపయోగపడే కొన్ని విషయాలను కూడా వీళ్ళు చాలా మంచి స్పృశిస్తున్నారు. అందరూ మనం దీన్ని ఆదరించాలి. సంతోషం. నమస్కారం. ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి స్మార్థ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనటువంటి విఘ్నేష్ శాస్త్రి మనతో పాటు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికేట్ అది కూడా తీసుకున్నారు. వాళ్ళ తండ్రుల మాటల్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాబు స్మార్థ విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు. మీరు ఇలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి తరుణంలో మీరు వేదని అలాగే స్మార్థ విద్యని నేర్పిస్తూ ఇలాంటి మార్గంలో తీసుకొస్తున్నారు. మీరు అంటే ఎలా మీ మాటల్లో చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. ఈ స్మార్థ పరీక్షలు ప్రతి సంవత్సరము విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వేదం అనగా వేదంలో ఈ వేదాన్ని నుంచి తీసుకున్నదే స్మార్థము. ఇందులో ఈ స్మార్థ విద్య నేర్చుకున్నవారు చాలా తక్కువ, వేదం నేర్చుకున్నవారు కూడా చాలా తక్కువనే ఉంటారు. కానీ వేదము నేర్చుకోవడం వల్ల మన సనాతన ధర్మాన్ని కాపాడడమే కాకుండా మన భవిష్యత్తు భావి తరాలకు మన దేవాలయ వ్యవస్థను కాపాడడానికి, మన అర్చక వృత్తులను అనగా పుట్టిన దగ్గర నుంచి చావు వరకు కర్మలు చేయడము, దాన్నే మనం అన్ని కార్యక్రమాలు చేయడానికి నేర్చుకోవడమే స్మార్థ విద్యలో అన్నీ ఉంటాయి. దాన్ని నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ పిల్లలు చాలామంది ఆసక్తి చూపరు. ఎందుకంటే ఈ కాలంలో ల్యాప్టాప్లు, ఫోన్లు, టీవీలు చాలా అలవాటు అయిపోయినాయి పిల్లలకు. కానీ మా అబ్బాయి చిన్నప్పటి నుంచి, ఉపనయనం చేసినప్పటి నుంచి ఏదో విధంగా నేను దేవాలయంలో చేస్తాను, నాతో పాటు దేవాలయంకి వచ్చి ఉపనయనం చేసిన దగ్గర నుంచి సంధ్యావందనం చేసుకుంటూ ఆయనకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ వృత్తి, అర్చక వృత్తి అనగా ఈ స్మార్థ విద్య వేద విద్య నేర్చుకోవడం చాలా ఇష్టం కాబట్టి ఇందులో వేయడం జరిగింది. ఇది 4వ సంవత్సరము. ప్రవేశ పరీక్ష కట్టడం జరిగింది. ఇప్పుడు 11వ సంవత్సరం విద్యోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో 11వ సంవత్సరంలో ఫీజు కట్టడం జరిగింది. అందులో ప్రవేశంలో ప్రథమలో ఉత్తీర్ణుడైనాడు. మాకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి దైవిక పుస్తకాలని ఇక్కడ మంగపతిరావు గారు ప్రదర్శనకి ఉంచారు. చాలామంది కూడా ఈ దైవిక పుస్తకాలని కొనుగోలు చేసి వారి యొక్క తోడ్పాటును కూడా అందిస్తున్నారు. ఇక్కడ ఈ పుస్తకాలు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అందించడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూట్ చేశారు, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి వారికి మరింత భవిష్యత్తును కూడా అందిస్తుందనే ఉద్దేశంతో మంగపతిరావు గారిని మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ 3 రోజుల పాటు మీరు కూడా ఒక భాగమై చాలా చక్కగా విద్యార్థుల్ని ప్రోత్సాహం అందించారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ యొక్క 11వ స్మార్త విద్వత్సభల్లో పరీక్షలకు వచ్చినటువంటి వేద విద్యార్థులకి అవసరమైనటువంటి పంచసూక్తములు, సంధ్యావందనము, ఇటువంటి అనేక గ్రంథాలని
సేకరించి ప్రత్యేకంగా ఈ శ్రీ శంకర పుస్తకాలయం ద్వారా వారికి అందించడం జరిగింది. మొదటి రోజు వారికి ఏమి అవసరం ఉన్నాయో కనుక్కొని చివరి రోజు వారికి వెళ్ళేటప్పుడు అందించడం జరిగింది. మరియు ఆధ్యాత్మికంగా ప్రస్తుతం అందరూ చిన్న చిన్న కుటుంబాలు అయ్యేసరికి వారికి అనేక సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలకి, ధర్మ సందేహాలకి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారి యొక్క సమాధానాలతో కూడిన ప్రశ్నోత్తర మణిమాల అనే పుస్తకాన్ని ఈ వేద విద్యార్థులకి, వేద పాఠశాలలకి అందరికీ కూడాను శ్రీ జయశ్రీ విజయరావు దంపతులు ఈరోజు అందించారు. అలాగే జనచైతన్య ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా ఈ పుస్తకాలని ప్రతి విద్యార్థికి అందించేటువంటి అవకాశం మాకు లభించింది. ఇది చదివి రాబోయే విద్వాంసులుగా మారుతున్న ఈ వేద విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ యొక్క పుస్తకాలు అంతరించిపోతున్న పుస్తక పఠనం అనేది తిరిగి మనం రాబోయే తరానికి ఈ మన సంస్కృతి వారసత్వం గురించి తెలియజెప్పే పుస్తకాలని చదివించడం ఎంతైనా అవసరము. ప్రతి ఇంట్లో కూడా రామాయణ, భారత, భాగవతాలు ఉండాలని మా యొక్క సంకల్పం. అందుకనే మొన్న వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఈ యొక్క దేవాలయం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిత్య అన్నదానం, నిత్య హోమము, నిత్య కళ్యాణము జరిగేటువంటి ఏకైక దేవాలయం ఇది. ఈ దేవాలయంలో విశేషంగా మొన్న వైకుంఠ ఏకాదశి రోజు కూడా ప్రత్యేక పుస్తక ప్రశ్న ఏర్పాటు చేశాము. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వారు కూడా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించి రాబోయే తరాల వారికి మన సంస్కృతిని తెలియజెప్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వనస్థలీపురంలో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ యందు కార్యకర్తగా చేస్తున్నటువంటి సోమయాజులు గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఘనాపాటిగా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. స్వార్థ పరీక్షల్లో కూడా, క్విజ్ పరీక్షల్లో కూడా ఈయన అందరి విద్యార్థులకి కూడా వారి వారి నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా ఈయన యొక్క తోడ్పాటును అందించారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి సార్, అంటే ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు, క్విజ్ ప్రోగ్రాంలు ఎలా జరిగాయి? ఎంతమంది విద్యార్థులు వారి నైపుణ్యంలో ఉత్తీర్ణత సాధించారు? ఎంతమంది విద్యార్థులు వేద పఠనంలో ఇలాంటి స్వార్థ విద్యలో ఎంతమంది నైపుణ్యాన్ని సాధించారు? 150 మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో వివిధ పరీక్షల అనంతరం వాళ్ళకి కొంచెం వినోదాత్మకంగాను, విజ్ఞానాత్మకంగాను క్విజ్ అంటే ప్రశ్నోత్తరి అనేది మేము నిర్వహిస్తుంటాం ప్రతి సభలో కూడాను. స్మార్త సభల్లో, వేద సభల్లో కూడా వాళ్ళ ఎక్స్పోజర్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమేమి విషయాలు తెలుసు, భారతీయత గురించి, భారతీయ సంస్కృతి గురించి, సనాతన ధర్మం గురించి, పురాణాల గురించి అనే ఉద్దేశంతో అలాగే వాళ్ళని అటువైపుగా వాళ్ళని చేసేలాగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. వీళ్ళే కాక సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం విద్యా విధానంలో కొన్ని లోపాలు ఉండడం వలన చాలామంది పిల్లలకి మన సంస్కృతి, సాంప్రదాయాలు ఏవి తెలియడం లేదు. ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడే కాకుండా వేరే చోట మేము నిర్వహించే కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి భాషతోటి పరిచయం కావాలి అని కథల కార్యక్రమాలు నిర్వహిస్తాం. కథలు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ శబ్ద జ్ఞానం పెరుగుతుంది. అంటే వొకాబులరీ అంటారు కదా, వొకాబులరీ పెరిగితేనే వాళ్లకు మంచి వక్తలు అయ్యే అవకాశం ఉంటుంది. కథలు చదవాలి ముందర. ఆ కథలు చదివి కొంచెం చిన్న కథలు చదివిన తర్వాత పెద్ద కథలు చదవాలనిపిస్తుంది. పెద్ద కథలు చదివిన తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద గ్రంథాలు అవి చదవడానికి వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి చదవడం అలవాటు అవుతుంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే గ్రంథాల ఇది కూడా ఎగ్జిబిషన్ కూడా అయింది. చాలామంది కొన్నారు, కానీ ఎంతమంది చదువుతున్నారు? సో ఏదో పుస్తకాలు ఎవరికైనా ఇచ్చినా కూడాను వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు రాలేదు. అలవాటు రావాలంటే ముందర కథలు చదవాలి. దీంట్లో ప్రధాన పాత్ర తల్లిదండ్రులకి చదివే అలవాటు ఉంటే పిల్లలకి సహజంగా వస్తుంది. సో ఇదే దీంట్లో ఒక చాలా చాలా సులభమైనటువంటి రీతిలో ఒక్కొక్క ప్రశ్న ద్వారా
వాళ్ళలో ఆ ఉత్సుకతని ఏర్పాటు చేయడానికి కోసమని కలిగి చేయడానికి కోసమని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు మాట వరుసకి ప్రతి విషయంలోనూ ప్రశ్నతోటి సమాధానం వస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాం, ఒక 50 మంది విద్యార్థుల్ని మేము క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో మేము అడిగిన ప్రశ్నకి ఎవరికీ సమాధానం తెలియదు, కానీ ఒక విద్యార్థి లేచి సరి అయిన సమాధానం చెప్తాడు. కాబట్టి మిగతా 49 మంది ఆ సమాధానం వాళ్ళకి అర్థమైపోతుంది, గ్రహిస్తారు, వాళ్ళకి మనసులో హత్తుకుపోతుంది. సో మంచి, ఎందుకంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎంతో ఆసక్తితో వింటారు కాబట్టి అది వాళ్ళ ధారణలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు చదవడం ఉండేటువంటి ఏది ఉందో, ఈ చదవడము ఈ వినడము ద్వారా వాళ్ళ జ్ఞానం వృద్ధి చెంది వాళ్ళు మంచి వక్తలుగా అవ్వడానికి అవకాశం ఉంది. అంతేమ్మా. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ మాధ్యమంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కూడాను తమ బిడ్డలకి అక్షర జ్ఞానం ఉందా లేదా అంటే ప్రతి ఏదైనా ఒక కథ చదవాలి. చదివితే సహజంగా వాళ్ళకి మాట్లాడడం వస్తుంది. మాట్లాడడం వస్తే చదివితే వాళ్ళ శబ్ద జ్ఞానం పెరుగుతుంది, వొకాబులరీ పెరుగుతుంది. ఇప్పుడు మంచి వక్తలుగా తయారవుతారు. వీళ్ళందరూ కూడా అలా తయారవుతున్న వాళ్ళే. వీళ్ళందరూ కూడా చక్కగా ఇప్పుడు ఏం తెలియదు వాళ్ళకి, అనేక విషయాలు కేవలము చిలక పలుకుల్లాగా నేరుస్తారు. కానీ ఈ కథల ద్వారా, క్విజ్ ద్వారా వాళ్ళ జ్ఞానం వృద్ధి చెంది వాళ్ళకి మంచి వక్తలుగా తయారవుతారు. నమస్కారం. ఇంకా ఈ కార్యక్రమాల గురించి కూడా ఈ స్మార్త సభలు ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా వేదానికి సంబంధించిన 2 అంగాలు ఉన్నాయి. అంటే స్థూలంగా చెప్పాలంటే వేదము, స్మార్తము. వేదం ఏమిటంటే వేదం మూలం మనకి, వేదం మూలం మనకి భారతదేశానికి. ఈ వేదాన్ని పండితులు, వేదశాస్త్రాలు పండితులు వారు మాత్రమే అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన వాళ్ళు అధ్యాపన చేస్తారు. కానీ ఇది సామాన్య ప్రజలకు చేరడం ఎలాగా? సామాన్య ప్రజలకు చేరాలంటే స్మార్త విద్య అంటే అనేక వ్రతాలు, పూజలు చేయించడంలో అవి ప్రజల్లోకి వెళ్తాయి. వేద మంత్రాలకు సంబంధించినవే ఇలా వెళ్తాయి అన్నమాట. ఇది వెళ్ళడానికి ఈ సెక్ట్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్, పండితులు వేరు, వీళ్ళు కూడా స్మార్త పండితులు. వీళ్ళు స్మార్తం చదువుకున్నారు. ఏ కార్యక్రమం ఎలా చేయాలి, సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి, విధి విధానాలన్నీ కూడా వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు ప్రజలలోకి ధర్మాన్ని సాగనిపిస్తారనమాట. అది కొనసాగిస్తారు. విద్యార్థులు ఎలా ఉన్నారు స్మార్త విద్యలో? మీరు చూశారు కదా ఎంత చక్కగా ఉన్నారు. వాళ్ళ గొంతులు, వాళ్ళ ఉచ్చారణ ప్రధానం. వేదంకే ప్రధానం కదా. వేదం ఉచ్చారణ చాలా ముఖ్యం. ఎటువంటి దోషాలు లేకుండా పలకడము, అలాగే అక్షర దోషాలు లేకుండా వ్రాయగలగడము, అదే మన జీవన విధానం. ముందు ముందు కూడా మరింత మంది విద్యార్థులకి ఈ ట్రస్ట్ ద్వారా తోడ్పాటును అందించబోతున్నారు. చాలా ఏళ్ళగా నేను ఈ సంస్థతోటి నేను సంబంధం కలిగి ఉన్నాను. ప్రతి సభల్లో నాతో పాటు చాలామంది అందరూ కూడా సమాచారం ఏంటంటే, మేమందరూ కూడా మామూలు జీవనంలోంచి వచ్చిన వాళ్ళం. నేను ఒక స్టేట్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. కానీ ఇది ప్రధానము అని నమ్మి ఇలాగే సైంటిస్టులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా వేదం నేర్పించుకుంటున్నారు. వాళ్ళు దీనిలో కట్టలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కట్టలేదు. మా దగ్గర ఉన్నారు కొందరు కార్యకర్తలు, వాళ్ళు టీసీఎస్లోను, ఇన్ఫోసిస్లోను పనిచేస్తున్నారు. కానీ పిల్లలు వేద విద్యలు అభ్యసిస్తున్నారు. ఇది కావాలి. యాక్చువల్గా ఇదేంటంటే సమాంతరంగా అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు మంచి మాట చెప్పారు కాబట్టి, ఇప్పుడు వేద విద్యార్థులకి ఆంగ్ల విద్య, తర్వాత ఈ టెక్నాలజీ, దీనికి అవకాశం లేదు. వాళ్ళ శ్రమ అంతా పూర్తి వేదాన్ని అధ్యయనంలోనే ఉంటుంది. మామూలు వాళ్ళం అంటే మనలాంటి వాళ్ళం ఉన్నాం కదా, మనలాంటి వాళ్ళం కూడా వేదం అంటే ఏంటంటే ఉపదేశం పొంది పారాయణ చేస్తూ వేదానికి సంబంధించిన అనేక విషయాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వీటిని అనుసంధానం చేస్తూ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, వేరే ఎవరైనా కూడా దీని పట్ల కొంచెం ఆసక్తి చూపిస్తే, ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇవన్నీ కూడాను, కానీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళు ఈ విధంగా అధ్యయనం చేయలేదు. వాళ్ళు ట్రాన్స్లేషన్స్ వాటిని బట్టి చేశారు. ఇదే పద్ధతి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మరో ఒకరు కానీ సామాన్య విద్య అభ్యసించిన వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్స్లో చాలా చక్కని ఉత్తీర్ణత సంపాదించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో కొంచెం
కొంచెం దృష్టి పెడితే వాళ్ళు చక్కగానే బ్రహ్మాండమైన భవిష్యత్తు చేయొచ్చు.